దేవుని నామానికి స్తోత్రములు. ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం అందించే కృప దేవుడు మరి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమంతా కూడా మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో, ఈనా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రములు. మరి ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వాక్యం మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మరి 4 రకాల నేలలకు విత్తనముగా అది చూపిస్తున్నాడు దేవుడు. దేవుని యొక్క వాక్యము విత్తనం, గోధుమలు అనే విత్తనం ఒక చోట చెప్తారు. సో మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని మనము మన హృదయాల మీద, మన మనసుల మీద, మన ఆత్మీయ జీవితం మీద ఎక్కువగా నాటాలి. మన మనసును, మన హృదయమును ఈ సంవత్సరంలో మరి బాగా సేద్యం చేయాలి, శుద్ధి చేయాలి, బాగు చేయాలి, మరి వ్యవసాయం చేయాలి. మన హృదయం మీదకి వచ్చిన ప్రతి పిచ్చి మొక్కను తీసిపడేయాలి. మన మనసును కలతబెట్టే ప్రతి మరి అనవసరమైనటువంటి విషయాన్ని దాన్ని ప్లెక్అవుట్ చేయాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఎంత చదివితే, దేవుని యొక్క వాక్యము ఎంత నమ్మితే, ఎంత విశ్వసిస్తే, దేవుని యొక్క వాక్యం మీద మనం ఎంత నిలబడితే అంత శక్తిని, బలమును మనకిస్తాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి దేవుడైండి వాక్యంతో సైతాను గద్దించాడు. ఈనాడు మన జీవితాల్లో వాక్యం అనే విత్తనం లేకపోవడం వల్లనే మన మనస్సుల్లో, మన హృదయాల్లో, మన ఆత్మీయ జీవితంలో మరి అనేక పిచ్చి మొక్కలు, అనగా రకరకాల నెగటివ్స్, రకరకాల భయాలు, రకరకాల ఆందోళనలు, మరి అవిశ్వాసము, లోకములో, పాపములో, నిరుత్సాహంతో మనం కొట్టుమిట్టాడడానికి కారణము దేవుని యొక్క వాక్యం యొక్క లోపమే. అందుకే కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని. వెలుగైనటువంటి వాక్యాన్ని, మరి త్రోవ చూపించే వాక్యాన్ని మనము విశ్వసించాలా, నమ్మాలా. అంత మాత్రమే కాదు, 119వ కీర్తన 9వ వచనంలో, నీ వాక్యం చేత నా జీవితాన్ని బాగు చేసుకుంటాను. 119లో రాసినటువంటి భక్తుడు 176 వచనాలు మనం చూస్తే వాక్యము వాక్యము వాక్యము. ఎంత చదివాడో తెలియదు, ఎంత ధ్యానం చేశాడో మనకు తెలియదు. ఎంత విశ్వాసం ఉంటే అన్ని వచనాలు వాక్యం మీద రాస్తాయి. నీ వాక్యము నన్ను స్వస్థపరుస్తుంది, నీ వాక్యము నన్ను బాగు చేస్తుంది, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నీ వాక్యము నా జీవితాన్ని మార్చేసింది, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో, మన ఆత్మీయ హృదయాల మీద ఈ సంవత్సరం 2026లో మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని, దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాలను ఏం చేయాలా? ప్లాంటేషన్ చేయాలా. ఇమ్మీడియట్గా నీ మనసు మీద, నీ ఆత్మ మీద, నీ యొక్క గుండెల మీద మరి రాసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని. అలా దేవుని యొక్క వాక్యాన్ని ఎంతకైతే రాసుకుంటావో, ఎంతకైతే ప్రాధాన్యత ఇస్తావో, దేవుని వాక్యం నిన్ను మరి శక్తివంతునిగా చేస్తుంది, మరి అపజయం లేకుండా చేస్తుంది, విజయ వీరునిగా చేస్తుంది. నువ్వు లోకంలో అత్యంత మరి బలవంతుడంగా దేవుని యొక్క వాక్యంతో నింపుతావు. నీ వాక్యము మరి మన్నా అని దేవుని యొక్క గ్రంథంలో చూస్తాం. యేస్కేలు దేవుని యొక్క వాక్యము చేదు పుస్తకము దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని తిని అదేమైపోయింది? తిన్న వెంటనే చేదుగా ఉన్నది, కానీ మధురంగా మార్చగలిగినటువంటిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జీవితాల్లో అత్యంత విలువైంది. ఈ ప్రపంచంలో అతి ఖరీదైన పుస్తకం ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యమే. మరి మనం గమనించినట్టయితే ఈ వాక్యాన్ని కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి వ్యక్తులు కూడా మనం చూస్తాం. అలాగే అత్యంత ఖరీదైన పుస్తకం ఇదే. మరి ఎక్కువగా మొట్టమొదట ప్రపంచంలో ప్రింట్ చేయబడినటువంటి బుక్ కూడా ఇదే. అంత మాత్రమే కాదు, మరి ఈ వాక్యము మన జీవితాలకు ఎంతో వెలుగునిచ్చేది. వాక్యం చదువుతున్నావా? వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? వాక్యం చేత నీ జీవితం నింపుకుంటున్నావా? దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సర్వ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.